ఎందుకు కొట్టారు చెప్పు. అల్లరి చేసావా? ఎందుకు అల్లరి చేసావు? అమ్మా చాలా ఇంకో ఆరక్షణ. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మరొక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే అస్సలు సెకండ్ సమ్మర్లో ఉందన్నమాట. మా వాడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాను. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాడితో మాట్లాడేసిన తర్వాత ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను ఇక్కడ చూస్తున్నాను కదా చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్, అది పెడతాను అనమాట. పిల్లలకి కొద్దిసేపు వాటర్లో ఆడిన తర్వాత అప్పుడు స్నానం చేపిస్తాను. స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ కొద్దిసేపు ఏదో ఒక మూవీ సాంగ్స్ పెడుతుంటాను అనమాట. ఈ మధ్య మా వాళ్ళు బాస్ పార్టీ ఉంది కదా చిరంజీవి గారి సాంగ్, దానికి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారనమాట. అది పెట్టమని డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు మా రుద్రాంశ్ ఇంకా మా తన్విక అయితే. సో తిన్నాక కొద్దిసేపు ఆడిన తర్వాత 7 to 7:30 ఆ మధ్యలో కొద్దిసేపు ఏం చెప్పారా స్కూల్లో అని చెప్పి స్లేట్ తీపించి ప్రాక్టీస్ చేపిస్తాను. ఇక్కడైతే మా వాడు మైల్ స్టోన్స్ అంటారు కదా, అలా మంచిగా మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నాడు అనమాట. సో ఆడు స్లేట్ చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి ఎక్కువ చదివేసే ఏజ్ కాదు వాడిది, ప్లే అండ్ లెర్న్ ఏజ్ కదా. సో ఎక్కువ పుష్ చేయకుండా ఈజీ వేలో చెప్పాలన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఎందుకు స్ట్రెస్ చేయడం, గేమ్స్ రూపంలోనే మ్యాక్సిమం నేను మా ఇంట్లో ఏది చేపించినా యాక్టివిటీ రూపంలోనే వాడికి నేర్పిస్తానమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ యాజ్ ఏ టీచర్గా ప్రాక్టీస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడిని స్ట్రెస్ చేయను, బుక్స్ తీయి చదువుదు కానీ అని చెప్పేసి. యాక్టివిటీస్ కార్డ్స్ చాలా ఉంటాయి మా ఇంట్లో మ్యాక్సిమం, అలాంటి వాటితో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ఏ బి బి రాయ్. అలా కాదు, బీలా ఈ రాయ్. వచ్చినా స్టాండింగ్ లైన్కి, స్టాండింగ్ లైన్కి 3 స్లీపింగ్ లైన్స్ గీయాలి. స్లీపింగ్ లైన్, ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్, మళ్ళీ చివరి ఒక స్లీపింగ్ లైన్. ఎఫ్ రాయి సార్, స్టాండింగ్ లైన్కి. అది అంతే. ఇప్పుడు చెప్పు. ఏ బి సి డి ఈ ఎఫ్ వచ్చినాయా? అదేంటి ఇదంతా? నెంబర్ 2, నెంబర్ 3, 1 వస్తుంది కదా నీకు. ఇది 2, 3, 4 అన్నమాట. సో తన్వికాకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటానన్నమాట. అప్పుడు వాడు కూడా పెడుతూ ఉంటాడు. సో ఎలాగో టైం వచ్చింది కదా అని చెప్పి ఇక్కడైతే లెటర్స్ బోర్డు మీద పెట్టిస్తూ లెటర్స్ అయితే వాడితో రాయిపిస్తున్నాను. సో వాడు రాస్తూ ఉంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అనమాట. సో ఏ పిల్లలైనా సరే రాయడానికి ఇష్టపడరు, చదవడానికి, ఎందుకంటే అప్పుడు దాకా ఆడుకుంటూ ఉండే ఏజ్ కదా. సో అలాంటప్పుడు మనం కొంచెం ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ వేలో నువ్వు బాగా రాస్తున్నావంట కదా స్కూల్లో మేడం చెప్పారు అని మంచిగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నేర్పించాలండి. అప్పుడు కూడా వినకపోతే కొంచెం సీరియస్ అవ్వాలంతే. మరీ ఎక్కువ సీరియస్ అవ్వమనుకోండి అది కష్టమేమో అనుకొని చికాకుతో మొత్తానికి నేర్చుకోవడం మానేస్తారనమాట. సో కంపల్సరీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేపిస్తున్నప్పుడు రాగానే స్నాక్స్ పెడతాం కదా, ఆ టైంలోనో లేకపోతే రాత్రి పడుకోబెట్టేటప్పుడు ఏదో ఒక టైంలో మనము ఏం చెప్పారు స్కూల్లో అని అడుగుతూ ఉండాలి. ప్లస్ అడిగింది ఏదో స్నానం చేపిస్తున్నప్పుడు సోప్ ఉంటుంది, లేకపోతే వాటర్ ఉంటుంది, వాల్ ఉంటుంది, ఇలాంటి వాటి ద్వారాగా షేప్స్ అని ఏదో ఒక రూపంలో మనము వాళ్ళని ఇంట్రెస్టింగ్గా నేర్చుకునేది గుర్తుండే విధంగా మాట్లాడుతూ ఉండాలన్నమాట వాళ్ళతో. ఒక పక్కన మా రుద్రాంశ్తో ప్రాక్టీస్ చేపిస్తుంటే మా తన్విక హడావడనమాట. అది దానికి ఫుడ్ పెట్టినప్పుడు కానీ లేకపోతే పాలు పట్టినప్పుడు కానీ ఇవి ఇచ్చేస్తూ ఉంటాను. బాడీ పార్ట్స్ ఒకటి, షేప్స్ ఒకటిని స్టార్ అంటూ పెడుతూ ఉంటుంది. సో వాళ్ళన్నీ అయితే మాత్రం అసలు ప్రాక్టీస్ చేయనివ్వట్లేదు అది. సో నేను తన్విక పుట్టక ముందు అయితే రుద్రాంశ్తో చాలా అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. అస్సలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లెర్నింగ్ యాక్టివిటీస్ అని లేకపోతే మంచి
మంచిగా యాక్టివిటీస్ అన్నీ చేయించేదాన్ని. సో మా తనివితో అయితే నాకు అంత టైం కుదరట్లేదు. అసలు ఒకవేళ టైం ఉన్నా నాకు ఓపిక ఉండట్లేదు, ఇంక ఇద్దరితో సరిపోతుందన్నమాట. తర్వాత కార్డ్స్ చూస్తున్నారు కదా, ఈ కార్డ్స్ కూడా మేము అమెజాన్లో తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది, రుద్రాంశ్ చిన్నప్పుడు తీసుకున్నది. మళ్ళీ తన్విక పుట్టిన తర్వాత ఇంకో సెట్ తీసుకున్నాం అనమాట. నెంబర్స్ ఇంకా ఇందులో చాలా ఒక 6-7 సెట్స్ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నెంబర్స్, షేప్స్ అండ్ కలర్స్, ఇలా చాలా ఉంటాయి. కంపల్సరీ మీరు కూడా తీసుకొని ట్రై చేయండి. 5. సో ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ వచ్చి పిల్లలకేమో బీరకాయ కూర చేస్తాను. సో మాకేమో ములక్కాడ ఇంకా వంకాయ అన్నమాట. సో ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నా అభిప్రాయం అనమాట. ఈ వీడియో ఏమాత్రం కొంచెం యూజ్ అయినా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టండి మర్చిపోకుండా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.